సమీరా కిచెన్ రెసిపీ మీరు అందరూ బావాలని మనస్ఫూర్తి కోరు. ఈరోజు కోప్తా కర్రీ చెప్తానండి. చాలా బాగుంటుంది కోప్తా కర్రీ అనేది. కోప్తా కర్రీ అనేది సూపర్గా అండి. రైస్లో చపాతీలు చాలా బాగుంటుంది. ఇక్కడ అర్ధ కిలో మటన్ తీసుకుని చిన్న చిన్న పీసులు కోసుకుని ముందే శుభ్రం చేసుకుని ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, 3 టమాటా పళ్ళు తీసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకుని మన కడాయి పెట్టుకోవాలా. ముందు ఆయిల్ వేసుకోవాలండి. 1 కప్ ఆయిల్ వేసుకోవాలా. మన ఆనియన్ ఫ్రై చేసుకోవాలండి. మనం బిర్యానీ ఆనియన్ ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుని ముందే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆనియన్ అంతా ముందు పని అనేది ఆనియన్ ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో తీసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ కలర్ చేసుకోవాలా. ఇవి ప్లేట్లో తీసుకున్నాక కొంచెం మనం చల్లారియాలండి. మిక్సీ జార్ తీసుకుని ముందే మటన్ వేసుకోవాలండి. మటన్ అయితే శుభ్రం చేసుకుని ముందే పెట్టుకుని ఒక చుక్కు కూడా మనం వాటర్ వేయకు. దీంట్లో అర్ధ కిలో మటన్ కాబట్టి మన మిక్సీలో రాదు. కొద్దిగా వేసుకుని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసిన దీంట్లో గరం మసాలా దీంట్లో వేసుకోవాలండి. తగినంత రెడ్ చిల్లీ వేసుకోవాలా. కొద్దిగా మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీంట్లో పచ్చిమిరకాయలు 2 వేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒకేసారి వేసుకోవాలండి. దీంట్లో పుటానాల పొడి 2 చెంచాలు, కొబ్బరి పొడి 2 చెంచాలు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక మనం మెత్తగా దీనికి పేస్ట్ మాదిరి పట్టుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగా వస్తాయండి. ఇక్కడ ఉండలు అనేది మాకు బాగా వస్తాయి. ఇప్పుడు అన్నీ తీసుకుంటానండి. మసాలాని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇక ఆయిల్ అప్లై చేసుకున్నాక గుండూరుగా చేసుకోవాలండి. బాల్ మాదిరిగా అన్ని గుండూరు చేసుకున్నాక ఇవి మన పిల్లలకు బాగా నచ్చుతాయండి. మన పిల్లలకు మటన్ కూర, మటన్ ఫ్రై చేస్తే ఎక్కువ తినరు. ఇలా చేసేసి చాలా బాగా తింటారండి. ఇవి ఎన్నాళ్ళు పెట్టుకునే నిల్లు ఉంటాయండి. ఏం చెడిపో. మనం ఫ్రై చేసుకున్న డబ్బాలో పెట్టుకుంటే నిల్లు 1 నెల వస్తాయండి. బాగుంటాయి. ఇక్కడ 2 ఆనియన్ కోసుకున్నాను, 4 టమాటా పళ్ళు కోసుకున్నానండి. ఇవి మెత్తగా మన పేస్ట్ పట్టుకోవాలి. ఇక్కడైతే కడాయి పెట్టుకున్నానండి. మన ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇవి ఫ్రై చేయాలా. కొప్తలు అనేది ఒకేసారి వేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తానండి. హైలో పెడితే మనకి ఏమైతే పైనుంచి కాలిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయండి. అందుకని సిమ్లో పెడితే చాలా బాగా వస్తాయండి. చూడండి ఎర్రగా బాగా ఫ్రై అయిపోయినాయి. లోపల నుంచి చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు తీసుకుంటానండి. అన్నీ ఒక్కొక్కటి చూసి అన్నీ అలాగనే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకునేప్పుడు మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు నెల 20 రోజులు నిలువ ఉంటాయండి. ఏం చెడిపో. మనం పిల్లలకి ఎప్పుడు తిని బుద్ధి అయితే అప్పుడు మనం ఇవ్వచ్చండి. అలాగనే తినొచ్చు. ఇవి మనం దీన్ని కర్రీ అయినా చేయొచ్చు, పప్పులైనా నంచుకొని తినొచ్చు. చాలా బాగుంటాయండి. మా పిల్లలకైతే బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి కోప్తాలు అనేది. ఇప్పుడైతే నేను కర్రీ చేయబోతున్నానండి. కొత్త కర్రీ. ఇప్పుడైతే నేను ఆనియన్, టమాటా పళ్ళు పేస్ట్ పట్టుకున్నాను. ఇప్పుడు ఒక బగోనా పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకునేది మనం పేస్ట్ వేసుకోవాలండి. టమాటా పళ్ళు చూడండి చాలా మెత్తగా పట్టుకున్నాను. ఇలా పేస్ట్ అనేది మనము దర కాకుండా మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి నేను వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా రెడ్ చిల్లీ వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాక మసాలా ఇంకా కలుపుతూనే ఉండాలండి. మన మసాలా అనేది ఆయిల్ ఇడిచిపెట్టి వరకు కలుపుతూనే ఉండాలండి. దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాని ఆయిల్ ఇడిచిపెట్టినాయండి. ఇప్పుడు పెరుగు వేసుకుంటే మన కొత్త కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాక మనం ఎంత గ్రేవీ కావాలో అంత పెట్టుకుని మళ్ళీ కొంచెం మనం మూత పెట్టి మగ్గనియాలండి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ చికెన్ మసాలా కూడా వేసుకున్నాను. కొద్దిగా లైట్గా వేసుకోవాలా. ఇప్పుడు అన్ని మసాలాలని మగ్గనియాలి. కొంచెం మూత పెట్టినానండి. మూత తీసిన మగ్గిపోయినాయి. మన ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చాలా చిక్కీగా బాగా అయిపోయిందండి. నేను కోప్తాలు ఫ్రై చేసుకుని దీంట్లో అన్ని ఒకేసారి వేసుకుంటానండి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొంచెం సిమ్లో దీనికి మగ్గనియాలండి. చూడండి మనకు ఎంత గ్రేవీ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నాకైతే కొంచెం చిక్కీ గ్రేవీ పెట్టుకుని రైస్లో అయితే సూపర్గానే ఉంటుంది. చపాతీలు అయితే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా తప్పక ట్రై చేసినాక నా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్